హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే మూంగ్ దాల్ ఉత్తప్పం. ఒక మంచి బ్రేక్ఫాస్ట్, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఎలా చేసుకుందామో చూద్దామా? లెట్స్ గో. మూంగ్ దాల్ ఉత్తప్పం. మూంగ్ దాల్ని పెసరపప్పు కూడా అంటాం. మూంగ్ దాల్ ఉత్తప్పం ఎలా చేసుకుందామో చూద్దాం. మూంగ్ దాల్ ఉత్తప్పం కోసం ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని కట్ చేసుకోవడం పెద్ద టాస్క్ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎంతమందికి చేస్తున్నామో, ఎన్ని చేస్తున్నాం దాన్ని బట్టి తీసుకోండి. మిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అన్ని చక్కగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను 3 గంటల ముందే 1 కప్ మూంగ్ దాల్ని నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను, అంటే పెసరపప్పుని. మనం ఒక మిక్సర్ బౌల్లో ముందే సోక్ చేసి పెట్టుకున్న మూంగ్ దాల్ని వేసుకోవాలి. మూంగ్ దాల్ తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. మూంగ్ దాల్ తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అట్లనే మూంగ్ దాల్లో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. మూంగ్ దాల్లో రిచ్ ఇన్ ఫోలేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా మూంగ్ దాల్ని హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో చాలా లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అలాగే మూంగ్ దాల్లో విటమిన్ ఏ ఉంటుంది కదా, అది మన కళ్ళకు కూడా చాలా మంచిది. మూంగ్ దాల్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా మన డే లైఫ్లో తప్పకుండా మూంగ్ దాల్ తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ చాలా లూజ్ అయిపోతుంది కదా, చూసుకొని వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు వంట సోడా వేసుకొని, ఆ తర్వాత మనం ముందే కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, మిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని, తర్వాత కొంచెం క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవాలి. హెల్త్కి మంచిది, అట్లనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఉత్తప్పం చేసుకుంటే ఇవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలని అనిపిస్తుంది కదా, కానీ తప్పదు, వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఓకే, చలో. అన్నీ మంచిగా కలుపుకొని దోశలా కాకుండా కొంచెం మందంగా, కొంచెం లావుగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి, కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఉత్తప్పం బ్యాటర్ ఉంది కదా, అది మెల్లిగా మందంగా ప్యాన్ పైన వేసుకోండి. తర్వాత దాని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోండి, అప్పుడు లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. తర్వాత దాని మీద కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని క్యాప్ పెట్టేయండి. ఒకవేళ వేసుకోవద్దన్న మీ ఇష్టం, ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాటర్లో వేసుకున్నాం కాబట్టి ఏం కాదు. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఉత్తప్పం మెల్లిగా తిప్పుకోండి. మీకు ఇష్టం ఉంటే దానిపైన నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. రెండు వైపు మంచిగా కుక్ అయ్యాక తీసేయాలండి. కుక్ చేస్తుంటేనే మంచి యమ్మీ స్మెల్ వస్తుందండి. వేడి వేడిగా తింటే మాత్రం వేరే లెవెల్, అసలు చాలా బాగుంటుంది. అలానే మనం నెక్స్ట్ కూడా ఇంకోటి వేసుకుంటున్నాం. ఇలానే మీకు ఎన్ని కావాలో అన్ని ఇలాగే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలండి. కోకోనట్ చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీ హెల్దీ మూంగ్ దాల్ ఉత్తప్పం ఈజ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి
ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఒక లైక్ చేయండి, ఐ ఫీల్ హ్యాపీ కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.